ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యాన్ని, నీ వాక్య స్వరాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని, మాతో ఈ వాక్యం వింటున్న వారందరితో మాట్లాడమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చిన్న వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము నుంచి మరొక మాట చదువుకుందాం. 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచు ఉన్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని బైబిల్ స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. ఈ రోజున ఎంతమంది ఆయన హృదయాల దగ్గరికి వచ్చి ఆయన తడుతూ ఉన్నాడు? హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి ఆయన తడుతూ ఉన్నాడు. ఎంతమంది హృదయ తలుపులు తెరుస్తూ ఉన్నారు? ఎంతమంది వాక్యానికి హృదయంలో చోటిస్తూ ఉన్నారు? అందుకనే రాతి నేలన పడిన విత్తనాలు ఏమైనాయి, ముళ్ళకంపలో పడిన విత్తనాలు ఏమైనాయి, త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమై ఉన్నవి అని మనం చూస్తే అవి ఏమి ఫలించలేదు. కానీ మంచి నేలన పడిన విత్తనాలు 100 దంతులుగా, 60 దంతులుగా, 30 దంతులుగా ఫలించినట్లుగా మనం చూస్తాం. మంచి నేలను పడిన విత్తనాలు ఎలా ఫలించినాయో అలాగే హృదయము దేవునికి ఇస్తే, హృదయ తలుపులు దేవునికి తెరిస్తే ఖచ్చితంగా మనం బ్లెస్ అవుతాం, ఆశీర్వదించబడతాం. అందుకు దేవుడే మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథంలో. ఇదిగో నేను తలుపు వద్దకు వచ్చి నిలుచుండి నేను తడుతూ ఉన్నాను. ఎవడైనను నా స్వరాన్ని విని తీస్తే గనక నేను అతని హృదయంలోనికి వస్తాను అని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. ఇక్కడ మనం జక్కయ్యను చూస్తే జక్కయ్య యేసయ్యని చూడాలని ఆశపడ్డాడు. అంటే అక్కడే చూడాలనుకున్నాడు. ఆయన హృదయ నేత్రాలు అప్పుడే తెరవబడ్డాయి. అప్పుడు వెంటనే యేసు ఎవరో చూడగోరిని కానీ పొట్టువాడైనందున చూడలేకపోయాడు. అప్పుడు చూడాలి అనుకున్నప్పుడు దేవుడే జక్కయ్యని పిలిచినట్లుగా మనం చూస్తాం. అప్పుడు జక్కయ్య హృదయంలో చేర్చుకున్నాడు, తన ఇంట చేర్చుకున్నాడు. అంటే తన హృదయ తలుపులు తెరవబడ్డాయి. వెంటనే తన హృదయాన్ని దేవునికి ఇచ్చేశాడు. కానీ ఈ రోజున దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎవడైనాను నా స్వరం విని, హృదయం వద్దకు నేను వచ్చి మాట్లాడుతున్నాను, ఎవరైనా నా స్వరాన్ని విని తలుపు తెరిస్తే అతని ఇంట్లోకి నేను వస్తాను. అలాగే ఎప్పుడైతే జక్కయ్య దేవుని మాట, దేవుని స్వరాన్ని విన్నాడో తన హృదయాన్ని తెరిచాడు. వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళి తన పాపమునంతటిని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని తను ఎంతెంత అయితే అన్యాయం చేశాడో ఆ అన్యాయాన్ని అంతటిని ఒప్పుకుంటూ, నేను అందరికీ కూడా నేను ఎవరెవరి దగ్గర అయితే నేను తీసుకుంటూ ఉన్నానో ద్రవ్యాన్ని, అన్యాయంగా ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నాను అదంతా నేను అప్పగించేస్తాను ప్రభువా. చూడండి, దేవుడు మన హృదయంలోకి వస్తే మన హృదయంలో ఉన్నదంతా బయటికి వెళ్ళిపోతుంది. అంటే హృదయంలో ఏముంటుంది అంటే పాపము, చీకటి, అంధకారము. ఆ అంధకారము, పాపము, చీకటి జక్కయ్య హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు లోపలికి రాగానే అతనికి శాంతి, సమాధానము, అధిక సంతోషము అతనికి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మీరు ఏ స్థలాల్లో ఉన్న దేవుని యొక్క ఆ స్వరాన్ని విని మీ హృదయం అనే తలుపులు తెరిచి దేవునికి మీ హృదయాలలో చోటు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె త్రియేక దేవుడు సదాకాలము మనందరికీ ఆయన కృప తోడేడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.